పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. మరోసారి తమ దేశంపై ఇరాన్ సైన్యం మిసైల్స్, డ్రోన్లు ప్రయోగించినట్లు తెలిపింది కువైట్. ఈ దాడుల్లో చాలా మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. అనేక బిల్డింగ్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ల శకలాలు పడడంతో కువైట్లోని సోషల్ సెక్యూరిటీ టవర్ మంటల్లో చిక్కుకుంది. దీంతో అనేక మంది ప్రజలు మంటల్లో చిక్కుకున్నారు. మరోవైపు మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో ప్రజలు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించింది కువైట్ సైన్యం. మరోవైపు ఎయిర్పోర్ట్ సహా పలు ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు ఫైర్ సిబ్బంది. సౌదీ అరేబియా, ఖతార్ పైన దాడులు కంటిన్యూ చేస్తోంది ఇరాన్. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెక్షియాన్ క్షమాపణలు చెప్పినా దాడులు మాత్రం ఆగడం లేదు. లెబనాన్లోని హెజ్బుల్లా నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టింది ఇజ్రాయెల్. బీరుట్లోని హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా అటాక్ చేసింది ఐడిఎఫ్. సెంట్రల్ బీరుట్లోని ఓ హోటల్పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 4కి పైగా మరణించారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 19 మందికి పైగా మరణించినట్లు తెలిపింది లెబనాన్. ఇరాన్లోని చమురు డిపోలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దీంతో టెహ్రాన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంధనం పంపిణీ నిలిపివేసింది ఇరాన్. ఇంధన సరఫరా నెట్వర్క్ దెబ్బతినడంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని టెహ్రాన్ గవర్నర్ చెప్పారు. ఇరాన్ విచ్ఛిన్నాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కోరుకుంటుందన్నారు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజా. ఇస్లామిక్ రిపబ్లిక్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు ఫలించవని చెప్పారు. పశ్చిమాసియా, ముఖ్యంగా ఇరాన్ సమస్యలను అమెరికా అర్థం చేసుకోవడం లేదన్నారు. ఇరాన్ కూడా వెనిజులాలాగా సులభంగా సరెండర్ అవుతుందని తక్కువ అంచనా వేశారన్నారు. కానీ కథ అడ్డం తిరగడంతో ఏం చేయాలో అమెరికాకు తెలియడం లేదన్నారు లారిజా. ఇరాన్లోని అనేక ప్రాంతాల్లో దాడులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఇరాన్లోని యాల్త్ ప్రావిన్స్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇస్ఫహాన్ విమానాశ్రయంపై అటాక్ చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్. ఈ దాడిలో F-14 ఫైటర్ జెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం.